దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం, పూర్తి వచనము. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఎక్కడి నుంచి చెప్పబడుతుంది ఈ మాటలు మనము చూచినప్పుడు? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ శిష్యులకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాను, ఆయన ఖచ్చితంగా మీకు వేరొక ఆదరణకర్తను ఇస్తాడు అని చెబుతూ, మనము నిన్న నేర్చుకున్న వాక్యం ప్రకారము ఒకసారి ముందు వెనక వాక్యం చూసుకుని మనము నేర్చుకుంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ వచనము, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అంటే మనము కొన్ని సంగతులు వినడం వలన దుఃఖము, కొన్ని చూడడం వలన దుఃఖము, కొన్ని తలంచుకోవడం వలన దుఃఖము, ఏమైపోతామో అనే దుఃఖము. ఈ విధముగా ఈ లోకంలో ఎన్నో దుఃఖము అన్నదానికి అర్థం ఏంటంటే, అది ఇమోషనల్ స్టేట్, అంటే నీ భావోద్రేకాలతో కూడినది. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ మనం వాక్యం చూస్తే, నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. ఆదరణకర్త వస్తాడు, లేకపోతే రాడు అని చెబుతూ, ఆదరణకర్త ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేను. కాబట్టి లోకులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక ఆయనను ఎరుగరు. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో, ఈ సందర్భంలో చెప్పుతూ 12వ వచనము చాలా ప్రాముఖ్యమైనది. నేను మీతో చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి, కానీ అవి మీరు సహించలేరు. చాలాసార్లు మన జీవితంలో మనకి కొన్నే అర్థమవుతాయి కదా. అంటే మనము సగము వింటాము, 4 గంటలు రియాక్షన్ అవుతా ఉంటాం కదా. నిజంగా విన్నదాన్ని మళ్ళా విని ఏమి అర్థం చేసుకోవాలో గ్రహిస్తే నిజంగా కలహాలు, గొడవలు ఉంటాయా? కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడి గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుతూ ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? మనకి తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి అని చెబుతూ, పరిశుద్ధాత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. 1, ఆయన ఏమీ బోధించక వేటిని వినునో, అంటే దేవుని ప్రణాళికను నీ పట్ల నెరవేర్చుటకు ఆయన నీకు జ్ఞాపకము చేయడమే కాక దేవుని మహిమ పరిచే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. అయితే కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు అన్నప్పుడు, వీరు దుఃఖముతో నింపబడినప్పుడు, ఏమిటి అని వారిలో వారు తర్జన భర్జన అవుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రహించి ఈ విధముగా చెప్పుతున్న మాట 20వ వచనం నుంచి, మీరు ఏడ్చి ప్రలాపించెదరు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖించెదరు, గాని మీ దుఃఖము సంతోషమగునని. అంటే ఇటు పక్కన చూడండి, లోకం అంతా ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? దుఃఖంతో, కన్నీళ్లతో, ఏడుపుతో ఉంటాం. అయితే ఈ దుఃఖము, ఈ కన్నీళ్లు సంతోషముగా మారుతాయి, కానీ వారి సంతోషము నిత్య నాశనానికి దారి తీస్తుంది. ఎందుకని? కారణము ఇక్కడ చెప్పుతూ, స్త్రీ ప్రసవించినప్పుడు కనుక ఆమెకి ఎప్పుడైతే ప్రసవ వేదన కలిగిందో, బిడ్డని కంటున్నప్పుడు మరి ఎన్ని రెట్లు వేదన అనుభవించాలి. కానీ శిశువు పుట్టిన వెంటనే
లోకమందు నరుడొకడు పుట్టెను అను సంతోషము చేత దీనితో పోలుస్తున్నాడండి, లేబర్ పెయిన్ తోటి. అంటే అర్థం ఏంటంటే, నీవు నేను దేవుని యందు నూతన సృష్టిగా మారాలి అని అంటే ఖచ్చితముగా ఈ విధమైన భావము గుండా మనము వెళ్ళాలి. అంటే ఈ లోకములో ఉన్నది లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడము. ఎప్పుడైతే నీవు వీటిని ఓవర్కమ్ చేయగలుగుతావో, వీటిని జయించగలుగుతావో, బహు తక్కువ మందికి దేవుడు ఈ గొప్ప కృపనిస్తాడు. మూర్ఖులు అందరూ సంతోషముగా ఉన్నవారి ఆ ఇంటి మీద లక్ష్యం ఉంచుతారు. జ్ఞానులు దుఃఖము ఉన్న చోట అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడూ కూడా, ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది, ఇప్పుడు ఇంకోటి ఏదో కొత్త వ్యాధి వైరస్ వచ్చేసిందని అన్నీ మారుమోగిపోతున్నాయి. అయితే వీళ్ళు రోగాన్ని స్టడీ చేస్తారు. ఇప్పుడు మనకి వేసిన వ్యాక్సిన్ అంతా కూడా రాంగ్ అని డిక్లేర్ చేసేశారు, కానీ అది మనలోకి వెళ్ళిపోయింది, వెనక్కి తీయలేము. కనుక అంటే ఆ రోజు అమృతముగా తోచింది, ఈరోజు విషమయ్యింది. అంటే ప్రభువునందు ప్రియులరా, నీవు స్టడీ చేసింది ఒకటైతే జీవితంలో నేర్చుకున్నది, అంటే పుస్తకముల ద్వారా చదివి నేర్చుకున్నది ఉద్యోగాన్ని ఇస్తుంది, జీతం ఇస్తుంది. అయితే జీవితంలో కష్టపడి ఒక్కొక్కటి గుణపాఠాలు నేర్చుకోవడం వల్ల జీవితము యొక్క పరమార్థము మనము అర్థం చేసుకుని గ్రహించగలిగి అవగాహన చేసుకునే వారముగా ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ స్టేట్లోకి రాగలుగుతామో అప్పుడు చెప్తున్నాడు, మీరు దేనిని నా పేరట తండ్రిని అడిగినా అది నేను మీకు ఇస్తాను, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. కనుక ఇప్పుడు మనము నేర్చుకున్నాం, అంటే దుఃఖము, సంతోషము. ఈ లోకము ఎప్పుడూ కూడా దుఃఖాన్నే మిగులుస్తుంది. అయితే సంతోషము అంటే అర్థం ఏంటంటే, సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది, ఎక్కడ వైరం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. అంటే ప్రభువునందు ప్రియులరా, దేవునికి దూరం అవ్వడమే పాపం, దేవునికి దగ్గర అవ్వడమే సమాధానం. ఈ సంతోషము నీకు కావలెనా? అయితే నీ యొక్క హృదయములోకి నిత్యుడేసు రావాలి, ఆ యొక్క సమాధానము రావాలి. కనుక ఆ యొక్క ఉభయులకు యేసుక్రీస్తు ప్రభువు సమాధాన కారకుడై మనకి సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నారు. అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చూసారా? అంటే ప్రభువునందు ప్రియులరా, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము దేవుని యొక్క ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపించిన మాటలు మన హృదయంలో ఉంటాయో అవి చాలా కష్టమైనదిగా ఉంటుంది. కానీ ఆయన్ని ఇష్టంగా చేసుకున్నప్పుడు, చాలా మంది మనము జీతం కోసం పనిచేస్తున్నాం, కానీ అది కేవలం కష్టంతో, ఇష్టం లేకుండా చేస్తున్నాం, కనుక ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. ఎప్పుడైతే నీవు ఇష్టంగా చేస్తావో దేవుడు నిన్ను దీవిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13లో మీరు పరిశుద్ధ ఆత్మశక్తి పొంది అని చెబుతూ, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో నింపును. ఎప్పుడైతే దేవుని సమాధానం నీ హృదయంలోకి వస్తుందో ఆనందం బయటికి వస్తుంది. అంటే బయట ఉన్నది ఏది కూడా నీకు దాని మీద లక్ష్య పెట్టవు. కారణం ఏంటంటే, ఏమని చెప్పబడుతుంది? ఏంటి ఈ సంతోషము, ఈ దుఃఖము అనేది బయటికి కనబడేది కాదు. నీ హృదయములో ఆ దుఃఖము నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వారిని కౌన్సిల్ చేశాక భారమంతా తొలగిపోయిందండి, తేలికైపోయాను, సంతోషముగా ఉన్నాను అని చెప్తా ఉంటారు. అంటే భారభరితమైన ఆత్మ స్తుతి ఆత్మ నేర్చుకుందాం.
ఇప్పుడు యెషయా గ్రంథము 51:11 చూస్తే యెహోవా విమోచించిన వారు, అంటే నిన్ను నన్ను దేవుడు విమోచించాలి. దాస్యత్వములో, పాపము అనే బానిసత్వంలో నిజంగా చాలా మంది బతికేస్తున్నాం, కానీ జీవించగలుగుతున్నామా అంటే ఈ రోజున ప్రభువా, ఏం ప్రభువా ఈ రోజు ఎలా వెళ్ళాలి, ఎంతమంది వచ్చి గొడవ పెట్టుకుంటారు ప్రభువా, ఎలా తిట్టేస్తారు ప్రభువా, ఏంటి ప్రభువా ఎంత ప్రేమించాను కనీసం మొహం చూపించట్లేదు ప్రభువా. ఎప్పుడూ కూడా నీవు దేవునితో మాట్లాడుకోవాలా, దేవునితో సంబంధం కలిగి ఉండాలా, దేవునితో సమాధానం కలిగి ఉండాలా, దేవునిలో సంతోషం వెతకాలా. లోకములో సంతోషము ఎప్పుడూ కూడా నీకు దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఏ విధముగా తప్పిపోయిన కుమారుడు లోకంలో సంతోషం వెతుకుతూ వెళ్ళాడు, పడిపోయిన స్వభావంతో ఉన్న మనము లోకపు యొక్క ఆస్తుల మీద, లోకపు యొక్క ప్రేమల మీద, లోకపు యొక్క ప్రతి విధమైన ఏడవబడే వాటి మీద మనస్సు ఉంచుతాం. అయితే ఎప్పుడైతే దైవిక ఆత్మ పొందుకుంటామో దేవుని చిత్తము మీద, దేవుని కార్యముల మీద, దేవుని హృదయం మీద ధ్యాస ఉంచుతాం. కనుక సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. ఈ విధముగా చెబుతూ మనము కీర్తన 126 మీ అందరికీ తెలిసిన కీర్తనాకారుడు ఎంత చక్కగా రాస్తున్నాడంటే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవచ్చు విత్తువాడు సంతోష గానము చేచు పనలు మోసుకుని వచ్చును. చాలా కష్టంగా ఉంటుందండి విత్తనము అనేది. నిజంగా నేనున్నాను, పదే చెప్తున్నాను, నీ కష్టంతో నువ్వు చేసే ప్రతీదీ కూడా ఖచ్చితముగా నీవు ఇష్టం పొందుకుంటావు. ఎప్పుడైతే ఏసీ రూముల్లో ఉంటావో, ఎప్పుడైతే సౌఖ్యానికి సుఖానికి అలవాటు పడతావో, కష్టం అనేది ఎరుగకుండా ఉంటావో, నీకు ఆరోగ్యం పోతుంది, నీకు ఆనందం పోతుంది. అంటే కీడు వెనకాల మేలు దాచి ఉంచుతాడు, దుఃఖం వెనకాల సంతోషం. దుఃఖము తెలియాలి, సంతోషము తెలియాలి. కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో పౌలు రాస్తూ, మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని. కాబట్టి ఈ దుఃఖము నీకు మారు మనస్సు కలుగ చేయాలి. ఇప్పుడు సంతోషించున్నాను ఏలయనగా అని చెబుతూ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగ చేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, నీవు లోక సంబంధమైన విషయముల మీద లక్ష్యముంచిన ఎడల ఈ లోకము దాని ఆశ గతించిపోతాయి. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు నిత్యము దేవుని మహిమపరిచేవాడుగా ఉంటాడు. కనుక యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది. ఎప్పుడైతే నీవు ఆత్మతో నింపబడతావో, ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషం. చూసారా, సంతోషం అంటే అది ఆత్మ ఇచ్చే సంతోషం. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషముతో నాట్యముతో ఉంటారు, నీవు మాత్రం దుఃఖముతో ఉంటావు. ఎంతగా ఉంటుంది అంటే దేవునితో చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది మనకి వాక్యము, ఈ సంతోషము మీ యొద్ద నుండి ఎవరు తీయరు, అది నేను ఇచ్చే సంతోషం కనుక నేనిచ్చు నీళ్లు తాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడు, నేనిచ్చు ఆహారము జీవ ఆహారము కనుక మరి ఎన్నడూ ఆకలి కొనడు. చూసారా, అంటే ఆయన ఇచ్చు నీళ్లు, ఆయన ఇచ్చు ఆహారము ఎప్పుడూ దప్పికొనము ఆకలి కొనము. ఆయన ఇచ్చు సంతోషము అది నిత్యము సంతోషముగా ఉంటుంది. అది ఈ లోకము ఇచ్చేది కాదు. క్షణికమైన వాటి మీద అటువంటి వ్యక్తి లక్ష్యం ఉంచడు. అందుకనే సేవకుణ్ణి బహు కఠినమైన ఇరుకు మార్గము గుండా నడిపిస్తూ ఉంటాడు.
నీ దగ్గరికి వచ్చిన వారికి నీలో ఏది ఉందో అదే ఇవ్వగలుగుతావు. వారు దేనికి వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు? వారి కుటుంబంలో ఉన్న కలతలను బట్టి, లోటులను బట్టి, వారికి ఉన్న కష్టాలను బట్టి. మరి దేవుని సేవకుడికి ఏంటి? అయ్యో ప్రభువా, వీరు నా దగ్గరికి వస్తే నేను ఏ విధముగా నీ ఆదరణ ఇవ్వగలను, ఏ విధముగా నీ సంతోషం పంచుకోగలను? కనుక నేను డోర్ తీయక ముందే, నా దగ్గరికి ఎవరు వస్తున్నారన్న ముందే నాలో ప్రశాంతత ఉందా, నాలో సమాధానం ఉందా, నాలో ఓర్పు ఉందా? నేను వారికి ఇప్పుడు కోపాన్ని ఇస్తానా, తాపాన్ని ఇస్తానా, ఉద్రేకపడతానా, లేక ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ప్రేమతో నింపగలుగుతున్నానా? కనుక ప్రభువునందు ప్రియులరా, నీలో ఏమి ఉందో, నీవు దుఃఖాన్ని పెట్టుకున్నావు కరెక్టే. లోకానుసారమైన దుఃఖమా, దైవ చిత్తానుసారమైన దుఃఖమా? లోకానుసారమైన సంతోషమా, దైవ చిత్తానుసారమైన సంతోషమా? ఇప్పుడు బిడ్డ పాస్ అయింది, సంతోషమే, కానీ క్షణమే. మళ్ళా ఇంకో ఎగ్జామ్ ఉందిగా. ఇప్పుడు 10th పాస్ అయ్యావు, సంతోషమే, మరి ఇంటర్మీడియట్. కాబట్టి క్షణికమైన సంతోషం కాదు. అదేంటండి అంటే ఒక్కటే చెప్పనా, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీ బిడ్డ, నీ బిడ్డలు, నీ యొక్క సంతానము దేవుని రక్షణార్థమైన మారు మనసు పొందారో, ఇంకా వారి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వారి మార్కుల గురించి, వారి జీవితం గురించి కారణము వారు దేవునితో జత కలిశారు. కనుక ఒక గడ్డి పువ్వును తీసుకొని షారోను రోజా పుష్పమునకు అంటుకట్టినప్పుడు అది హైబ్రిడ్ గులాబీగా పరిమళిస్తుంది. కనుక యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అంటే యేసు క్రీస్తు ఆత్మ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైనవి. కనుక జ్ఞానము అంటే ఏంటంటే, అజ్ఞానము అంటే ఏంటంటే, మూర్ఖుడు నేనే జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. అది ఈ లోకానుసారమైంది. ఈ లోకములో నీకు జీవితాన్ని ఇస్తుంది, పరలోకములో ఇవ్వదు. కనుక పరలోక ఆనందము కావాలనుకున్నవాడు ఈ లోకము యొక్క ఆశల వైపు, అందుకనే పౌలు చెప్తాడు, ఈ లోకములో ఏవేవి లాభకరములైనవో వాటినన్నింటినీ పెంటతో సమానముగా, కనుక ముందున్న బహుమానం పొందుకోవాలని వెనక ఉన్న వాటిని మరిచి ముందుకే నేను పరిగెడుచున్నాను. కనుక సువర్తమానము ప్రకటించుటకు ఆయన అభిషేకించును. యెషయా 61 చదివి ముగించుకుంటే, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకు. యెహోవా హితవత్సరము అంటే దేవుడు నీకు దొరికే సమయము, మన దేవుని ప్రతిదండన దినము, తీర్పు దినము. కనుక దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. ఇవన్నీ ఆత్మకి సంబంధించినవి, నీ మనసుకి సంబంధించినవి కాదు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు. ఏ రోజన్నా ఈ విధముగా అంటే దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఎప్పుడైతే నీవు ఆ విధమైన ట్రైనింగ్ పొందుతావో అప్పుడు దేవుడు నిన్ను తీసుకుని తన యాజకుడిగా, తన పరిచారకునిగా ఎప్పుడైతే నిలబెడుకుంటాడో, చూసారా, దేవుని కోసము అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజు నుంచి దేనికోసం నువ్వు దుఃఖిస్తున్నావు? ఈ లోకంలో ఉన్నదంతయు క్షణములో విడిచిపెట్టాలి. అది ఎంత గొప్ప సంబంధమైనా కూడా ఎప్పుడైతే దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉంటావో, దేవుడు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, నీ దుఃఖ దినములు సమాప్తములాయను. కనుక
ఈ లోకానుసారమైన దుఃఖం నేను మాట్లాడట్లేదు. దేవుడు నిన్ను ఏ దుఃఖముతో ముంచాడో ఆయన నశించి పోతున్న వారి కోసం నీవు గుండె పగిలి ఏడ్చినప్పుడు, అపార్థం చేసుకొని ఆవేశమునకు లోనైపోయిన ఈ జనాంగము కోసము నీవు గుండె పగిలి ఏడుస్తావో, దేవుడు బలా నమ్మకమైన నా మంచి దాసుడా, అటువంటి వేదన కలిగిన హృదయము, భారభరితమైన ఆత్మ, పౌలు చెప్తాడు, మీకోసం నేను ప్రసవ వేదన పడుచున్నాను. ఈ విధముగా నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. మరి నువ్వు నేను అటువంటి ఆత్మతో నింపబడి ఎప్పుడైతే ఆ సంతోషం మనలో ఉంటుందో, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ సంతోషము ఈ లోకానికి అర్థం కాదు. ఎందుకు అంటే ఆయనలో ఉండే సంతోషం, ఆయనలో ఉండే ఆనందం, ఆయనలో ఉండే ప్రేమ, ఆయనలో నిత్యము ఉండేది. అది ఎవ్వరూ కూడా మన యొద్ద నుండి తీసివేయలేరు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండార్లుగా దీవిస్తూ ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమయ్యే విధముగా సంతోషముతో సమాధానంతో నింపమని మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.